తన తండ్రి దగ్గర ఆస్తి అంతటిని పట్టుకెళ్ళిపోయి వ్యాపారాలు చేద్దామని స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అక్కడ డబ్బు ధనం అంతా అయిపోయిన తర్వాత మరి స్నేహితులు తనతో పాటు ఉన్నారంటే లేరు. ఏం చేశారు? తనను విడిచిపెట్టేసి డబ్బున్నని చెప్పున్నారు. డబ్బు అయిపోయిన తర్వాత ఎవరికి వారే వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి డబ్బుకే దాసులు అవుతున్నాం. ఎందుకంటే డబ్బే ఏళ్తుంది. ఇక్కడ డబ్బు అయిపోయిన తర్వాత ఎవరు పడతాడు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. అయితే తినడానికి ఆహారం కూడా లేక ఎంతో ఆకలి బాధతో మరి వేదన పడుతున్నాడు. అక్కడ కనీసం నీటి స్థితికి వచ్చేసాడంటే పందులు మేపే స్థితికి వచ్చేసాడు. అంత హీన స్థితిలోకి వచ్చేసాడు ఆహారం కోసం. ఆహారం లేకపోతే మనిషి అలవట్లాడిపోతాడు. అయితే తండ్రి మాట వింటమైతే ఆ స్థితి రాకపోను. ఇక తండ్రి మాట వినలేదు కాబట్టి అడిగిన స్థితికి వచ్చాడు. మళ్ళీ ఆలోచన వచ్చింది, తండ్రి దగ్గరికి వెళ్తే అనేక మంది పనివారు ఉంటారు, వారు పనిలో వారుల వలె మనం కూడా పనివారితో పాటు మనం పని చేసుకుంటే మన తండ్రి దగ్గర మనకే భోజనం జరుగుద్ది అని ఒక ఆలోచన. చూసారా, తండ్రి దగ్గర పని దొరుకుతుంది, ఆ పనికి తగ్గ జీతం దేవుడు ఇస్తాడు అని మరి నీకు నాకు తెలిస్తే ఈ రోజునే మనం ఏం చేయాలంటే ఇక మీదట మనం దేవుని యందు భయం భక్తి దేవుని దగ్గర నువ్వు అనేకమైన అద్భుతాలు పొందుకున్నావు, అనేకమైన మేలులు పొందుకున్నావు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు పొందుకున్నావు. అయితే ఈ రోజున దేవుని విడిచిపెట్టేసావు. అయితే దేవుడు నీ కొరకు ఎప్పుడు కూడా ఆయన మరి తన చేతులు చాపి ఎదురు చూస్తూనే ఉంటాడు. అక్కడ తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రిని ఏమన్నా విడిచిపెట్టేడా? విడిచిపెట్టలేదు. కుమారుడు వచ్చాడని సంతోషంలో కుమారుడికి చెప్పులు తొడిగించి బట్టలు కుట్టించి నిజంగా గొప్ప విందు చేసాడండి. ఒక సామాన్యుడు తండ్రి అంత విందు చేస్తే మరి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్న దేవాతి దేవుడు ఇంకెంత మరి సంతోషిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వరకు దేవుని కార్యాలు పొందుకుని దేవుని యందు భయభక్తులు లేకోకుండా దేవుని ఆశ్చర్య కార్యాలు అనేకమని నువ్వు చూసి కూడా దేవునికి దూరంగా ఉన్నావా? ఇక మీదట ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నీ కొరకు చేతులు చాపుతున్నాడు. మరి తండ్రి ఎలాగైతే బిడ్డను చేర్చుకున్నాడో నిన్ను కూడా మన దేవాతి దేవుడు చేర్చుకుంటాడు. సరేనా? ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.